నమస్తే అండి. ఎలా ఉన్నారు? మరి నేను ఒకటే విషయం మిమ్మల్ని సూటిగా క్వెషన్ చేస్తున్నాను. పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. మంచి బలాన్ని వాళ్ళ పేర్లు పెట్టండి దయచేసి. పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని కలలు కంటున్నారు కానీ పిల్లలకి మీ వంతు ఏమన్నా వాళ్ళకి సహాయం చేయండి దయచేసి. ఇప్పుడు పిల్లలు పుట్టగానే అమ్మ నాకు రామకృష్ణ ఖాన్ దగ్గర పేరు పెట్టివని మిమ్మల్ని అడుగుతున్నాడా? అడగడు. ఎందుకు అడగడు? మీరే తెలుసుకోవాల్సిందే. అలా వాడికి ఆ జ్ఞానశక్తి ఉంటే బాగుండు. నా జీవితం ఇదమ్మా, నాకు పేరు కరెక్షన్ చేయమని నన్ను రికమెండ్ చేసేవాడు. కానీ వాడికి తెలియదు కదా. తెలియని వయసులోనే మీరు పేరు పెడతారు. వాడి భవిష్యత్ అంతా మంచిగా ఉండను, బాగా కలిసి వస్తుంది, లేదంటే మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది అక్షరాల నిజమండి. ఈ రోజులలో కావాల్సింది ఏంటంటే మనకు చదువు. ఆ చదువును వాడి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం కరెక్ట్ చేస్తే వాడి చదువు చాలా అద్భుతంగా వస్తుంది. ఈ రోజులలో చదువు లేకపోతే మనకు విలువ లేదు. డబ్బు లేకపోయినా విలువ ఉంటుంది కానీ చదువు లేకపోతే మాత్రం అసలు విలువ లేదండి. ఈ సమాజంలో మిమ్మల్ని అసలు చూడడు. అదే నువ్వు బాగా చదువుకున్నావు, నీ దగ్గర డబ్బు లేదు, అయినా కూడా నిన్ను గౌరవిస్తారు. ఎందుకంటే నీ దగ్గర శక్తివంతమైన ఆయుధం ఉంది. అదే దాని పేరే చదువు. ఆ చదువు మీ పిల్లలలో చాలా బాగా రావాలంటే నిజంగా చెప్తున్నాను, వాడి పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందుకే పిల్లలకి మీరు ఎన్ని కోట్లు సంపాదించినా వృధా, అవి వెళ్ళిపోతాయి.